నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. ప్రభుత్వ పాఠశాలలన్నీ నాడు నేడు పథకం ద్వారా తీర్చిదిద్దుతున్న ఘనత రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానిదే, శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు వెల్లడి. గౌతాపూర్ గ్రామంలో పట్టపగలు జరిగిన దొంగతనం కేసును ఛేదించిన చిలిపిచేడు పోలీసులు. వినాయక చవితి నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం జోగిపేట్ పట్టణంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు. రంగారెడ్డి జిల్లా ఇబ్రాహీంపట్నం ప్రభుత్వ ఆసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ అనంతరం 4 చనిపోయిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నట్లు రాష్ట్ర వైద్య సంచాలకులు శ్రీనివాసరావు తెలిపారు. ఇబ్రాహీంపట్నం నుంచి అలాగనే ఇంకొక 25 సంవత్సరాల మహిళ వచ్చేసేసి మళ్లీ పుట్టగడ్డ తండ మాడుగుల నుంచి, అలాగనే ఇంకొక 25 సంవత్సరాల మహిళ మనకి దండు మైలారం నుంచి కూడా మనకి 4 కూడా చనిపోవడం జరిగింది. ఈ 4కి సంబంధించి కూడా ఇమీడియట్ గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళకి ఎక్స్గ్రేషియా 5 లక్షల ఎక్స్గ్రేషియాని ప్రకటించడం జరిగింది. దాంతోపాటు వాళ్ళకి 2 బెడ్రూమ్ హౌస్ ఒకటి కూడా ఆ కుటుంబానికి ఇవ్వటం, అండ్ వాటితో పాటు ఎవరైతే వాళ్ళకి చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళకి సంబంధించిన రాబోయే రోజుల్లో కంప్లీట్ గా ఎడ్యుకేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్స్ వాటన్నింటినీ కూడా మన రెసిడెన్షియల్ స్కూల్స్ లో వాళ్ళని అడ్మిట్ చేసేసి వాళ్ళకి చదువుకు సంబంధించిన అన్ని కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము బాధ్యత తీసుకుంటుందని చెప్పేసి ఆల్రెడీ మంత్రివర్యులు గారు అనౌన్స్ చేయడం జరిగింది. దీనికి సంబంధించిన చర్యలన్నీ కూడా గవర్నమెంట్ కలెక్టర్ ద్వారా ఆల్రెడీ తీసుకోవడం జరిగింది. ఎందుకంటే 34 మందిలో 4 దురదృష్టవశాత్తు ఈ రోజు మనం ప్రాణాలు కోల్పోవడం జరిగింది. సో మిగిలిన 30 మందిని ఎట్టి పరిస్థితుల్లో కాపాడాలనే సదుద్దేశంతో అన్ని వస్తువులున్న హాస్పిటల్స్ లో వీళ్ళని పెట్టేసేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాం. ఎక్కడ ఎవరికి ఇంతవరకు ఎలాంటి ప్రాణాపాయ పరిస్థితులు లేవు. బట్ అన్ని రకాల జాగ్రత్తలు ఈ 30 మందిని కూడా రక్షించడానికి ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పేసి సీఎం కేసీఆర్ నిర్ణయాలతో రాష్ట్ర రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికల సమయంలో రైతులకు ఇచ్చిన ₹1,00,000 రుణమాఫీ ఎందుకు అమలు చేయలేదని ప్రశ్నించారు. చెప్పాలి, రాష్ట్ర ముఖ్యమంత్రి నువ్వు ఇస్తాన్న ₹1,00,000 రుణమాఫీ చేయకపోవడం వలన దాదాపు 31 లక్షల కుటుంబాలు ఎదురుస్తున్నాయి. నువ్వు చేస్తాను రుణమాఫీ కోసం మిత్తికి మిత్తై బ్యాంకులు ముక్కు విండి వసూలు చేస్తున్నారు. ఇవాళ సొంత పైసలు డిపాజిట్ చేసుకుంటూ కూడా బ్యాంకులు వసూలు చేసుకుంటారు, వాళ్ళు డిపాజిట్ చేస్తున్నారు. దాని మీద సమాధానం చెప్పనటువంటివి నేను రైతు బంధు ఇచ్చి అన్ని పని చేసిన ఆ రైతు బంధు కూడా 14 లక్షల మంది కౌలు రైతులున్నారు, వాళ్ళ కూడా మోసం చేసిన అని చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి. పెద్దపల్లిలో మీటింగ్ బహిరంగ సభ పెట్టినప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేయాలి, నువ్వు ఏం చేస్తావో చెప్పు మన చెప్తున్నాను. నువ్వు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసినావు, నువ్వు ఇచ్చినటువంటి ఎన్ని హామీలు నెరవేర్చినావు, ఎందుకు నెరవేర్చలేకపోతున్నావు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంత తీవ్ర స్థాయిలో ఎందుకు దుర్భరమైన జీవితాలు గడుపుతున్నారు. పెద్దపల్లి పోయినావు, పెద్దపల్లి జిల్లాకి ఏం చేస్తావో చెప్పు. ఏడవేళ ఇప్పుడు చేస్తా అంటాడు, ఏడుకైనా ఇప్పుడు ఇది చేస్తా అది చేస్తా అంటాడు. ఇందులో ఏం చేయాలి అడిగా, నువ్వు సంవత్సరం ఉండేదే కదా. ఒక ముఖ్యమంత్రి ఏం చేయాలి, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తావో ఫస్ట్ చెప్పుకో. నువ్వు ఏం చేస్తావో చెప్పకుండా తిట్టడానికే కలెక్టర్ పార్టీ భవనాలు ఓపెనింగ్ పెడుతున్నాడు, కలెక్టరేట్ భవనాలు అధికారిక కార్యక్రమాలు మోడీ గారు. గత 4 రోజుల క్రితం గౌతాపూర్ గ్రామంలో పట్టపగలు జరిగిన దొంగతనం కేసును చిలిపిచేడు పోలీసులు ఛేదించారు. 25 తేదీ నాడు గౌతాపూర్ గ్రామంలో తలారి రామ్లోనే అతని తండ్రి పేరు వచ్చేసి నర్సింహుడు. ఆయన ముదిరాజు, వ్యవసాయం చేసుకొని బతుకుతాడు. అయితే అతనికి ఒక భార్య, మరి 2 ఆడపిల్లలు ఉన్నారు. ఒక కూతురు తల్లి ఆ రోజు ఉదయం 25వ తేదీ నాడు తాళంల గ్రామానికి పోయారు. పెద్ద బిడ్డ సత్యమ్మతో కలిసి వాళ్ళ తల్లి తాళంలో పోయింది. మరి ఈయన తలారి రాములు తన వ్యవసాయం పని కోసం వ్యవసాయం దగ్గర పోయాడు, పొలాల దగ్గర. అయితే చిన్న కూతురు ఉండే లక్ష్మి, ఆమె కూడా మరి కాలేజీలో చదువుకుంటుంది జిఎంఆర్లో జోగిపేటలో. ఆమె కూడా 8:30 అట్లా సమయంలో మరి ఇంటికి తాళం వేసి అందరూ వెళ్ళిపోయారు. ఎవరో మరి గుర్తు తెలియని దొంగలు మరి
ఎవరు లేనిది చూసి మధ్యాహ్నం పూట పట్టపగలే ఇంట్లో తాళం కొట్టి ఇంట్లో ప్రవేశించి అల్మారీలో ఉన్న బంగారము మరియు వెండి ఆభరణాలు దొంగలించుకొని పోయినారు. ఆ గుండు ఒక తులంన్నర మరియు వంక ఒక బంగారంది, అది కూడా 1 తులము, మరి 2 పట్ట గొలుసులు, మళ్ళీ నడుము గొలుసు వెండిది అందాజ 40 తులాలది, అది కూడా తీసుకుపోయినట్టు ఫిర్యాదు చేసిరు. ఆ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మరి విచారణ మొదలుపెట్టాము. అదే గ్రామానికి చెందిన కొంతమంది మీద అనుమానం చూపించారు గ్రామస్తులు. మాకు కూడా పాత నేరస్తులకు మేము పిలిపించి విచారణ చేస్తే మరి ఈరోజు మరి మన అదే గ్రామానికి చెందిన బర్ల బాలయ్య, తండ్రి పేరు అన్మయ్య, వయసు 50 సంవత్సరాల అన్నతడు ఏం పని చేయకుండా అక్కడనే తిరుగుతాడు, వాళ్ళు ఇంటి పక్కకే ఉంటాడు. అది ఎవరు లేని చూసి మరి ఇంట్లో ప్రవేశించి ఆ బంగారం దొంగతనం చేసినట్టు ఒప్పుకున్నాడు. మరి అతని దగ్గరికి వెళ్ళి బంగారు ఆభరణాలు మరి బంగారం ఈరోజు స్వాధీనం చేసుకొని ఈరోజు అతనికి రిమాండ్ గురించి నర్సాపూర్ కోర్టుకు పంపించడం జరిగింది. ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా తన వస్తువులు, విలువైన వస్తువులు జాగ్రత్త పెట్టుకోవాలి. డబ్బులు కూడా ఇంట్లో పెట్టకుండా బ్యాంకులో పెట్టుకోవాలి. పట్టపగలు దొంగతనాలు ఈ మధ్యలో చాలా అవుతుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే. వినాయక చవితి నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళవారం జోగిపేట పట్టణంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా సంగారెడ్డి డీఎస్పీ రవీంద్రారెడ్డి హాజరయ్యారు. మన భారతదేశం భిన్నత్వంలో ఏకత్వం. వివిధ మతాలు, వివిధ కులాలు, వివిధ ప్రాంతాలు, అన్ని భాషలు కలిసి ఉన్నాయి. వివిధ సందర్భాల్లో వివిధ కులాలకు పండుగలు వస్తాయి. వేరే వేరే సమయాల్లో అన్ని మతాల వాళ్ళకు పండుగలు వస్తాయి. పండుగలు వచ్చినప్పుడు పరస్పరం ఒకరికొకరు సహకరించుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే ప్రతి సంవత్సరము మనము గణేష్ పండుగ నిర్వహిస్తాం. పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కొంచెము మంచిగా చేయాలని అనుకునే క్రమంలో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు, నిబంధనలు నేను కొన్ని చెప్తాను. దాన్ని అందరూ తప్పకుండా పాటించాలి. మనము ఎక్కడైతే గణేష్ మండపం ఏర్పాటు చేస్తామో అక్కడ ఎలాంటి ప్రాబ్లమేటిక్ లేకుండా, డిస్ప్యూటెడ్ స్థలం లేకుండా ఉండాలి. రెండవది, ఆ మండపము ఈ వాటర్ ప్రూఫ్ మండపం నిర్మించాలి. మామూలుగా డేరాలు కాకుండా వాటర్ ప్రూఫ్, వర్షం పడ్డా నీళ్లు లోపలికి రాకుండా. మండపం నిర్మించే ముందు మా దగ్గర పోలీస్ పర్మిషన్ తీసుకోవాలి. ఆన్లైన్లో మీ అందరికీ పెట్టినాను నేను, కౌన్సిలర్లకు, సర్పంచ్లకు. ఆ లింక్ డౌన్లోడ్ చేసుకొని ఆన్లైన్లో పర్మిషన్ తీసుకోవాలి అందరూ. అలాగే ఏగా చెప్పినట్టు కరెంట్ పర్మిషన్ కూడా తీసుకోవాలి. విగ్రహాలు పెట్టేటప్పుడు మెయిన్ మనం చూడండి, విగ్రహాలు పెట్టేటప్పుడు ఆ ప్లేస్ డిస్ప్యూట్ అయి ఉండకూడదు. ఇందాక ఎస్ఐ గారు చెప్పినట్టు ఆ డిస్ప్యూట్ అంటే ఏంటంటే 2 ఇళ్ల మధ్యలో పెడతారు ఒక్కోసారి, ఆ ఇంట్లో పోతానికి దారి ఉండదు. మనం పెట్టినప్పుడు మనం భక్తి శ్రద్ధలతో చేసుకోవాలి కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా చూసుకోవాలా. ట్రాఫిక్ జామ్ లేకుండా రోడ్డుకు ఏదైనా పెట్టినప్పుడు కొద్దిగా సైడ్కి పెట్టండి. ఎమర్జెన్సీ ఉంటుంది, కనీసం 4 వీలర్ పోయేటట్టు ఉండాలి. ఖచ్చితంగా 4 వీలర్ పోయేటట్టు ఉండాలి. అది ఆటో కానీ కారు కానీ ఎమర్జెన్సీ ఉన్నప్పుడు పోయేటట్టు ఉండాలి. ఏ విగ్రహం కూడా అట్లా అబ్స్ట్రక్షన్ లేకుండా అంటే చేయకూడదండి దయచేసి. ఓకే, ఇంకా ఎస్ఐ గారు కొన్ని పాయింట్లు కవర్ చేసిండు, నేను మళ్ళీ నేను టచ్ చేయను. మెయిన్ ఏంటంటే ఈ ఐడల్స్ ఉన్నాయి కదా, వచ్చినప్పుడు ప్రతి ఒక్క ఐడల్ని మీరు చెక్ చేసుకోవాలి ఇన్స్టాల్ చేసినప్పుడు. ఎందుకంటే ఒకసారి మనం ఇన్స్టాల్ చేసినప్పుడు విగ్రహం పెట్టినప్పుడు మనం చూడం, ఒకసారి చెయ్యి డ్యామేజ్ తెచ్చినప్పుడు ఏదో ఒకటి డ్యామేజ్ అవుతుంది. ఒక రోజు 2 రోజుల తర్వాత అది ఆటోమేటిక్గా అది గాలిపో లేకపోతే పడిపోతుంది. అది ఇది ఎవరో చేసినట్టు ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఒకసారి జాగ్రత్తగా పెట్టినప్పుడు ఒకసారి ఐడల్ని పూర్తిగా వెనక ముందు ఒకసారి పూర్తిగా చెక్ చేసుకోండి. ఎందుకంటే ఒకసారి అనుమానం పెరుగుతూ అవుతుంది. ఇది ఎవరో చేసిరనే ఉద్దేశంతో లేకపోతే ఇష్యూస్ అవుతాయి కదా, అది ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ప్లేస్ దయచేసి ఏంటంటే మీ పిల్లలు అందరూ కూడా చాలా మంది గణేష్ పెడుతున్నారు. పర్మిషన్ అంటే మాకు వచ్చి పోలీస్ స్టేషన్కి వచ్చి పర్మిషన్ తీసుకోమంటే ఏం సార్ మేము తీసుకోవాలా, మా పండుగలకి ఎందుకు తీసుకోవాలనే క్వశ్చన్ ఎరైజ్ అవుతుంది. అది పర్మిషన్ అంటలేదు మేము, ఓన్లీ ఇంటిమేషన్. మీకు ఆన్లైన్లో అప్లై చేసుకోండి, మాకు ఇస్తే మేమేమి ఫీజు కట్టమని అనట్లేదు. ఇప్పుడు ఎలక్ట్రిసిటీ వాళ్ళు చెప్పినట్టు మేము అట్లాంటి ఏం పెట్టట్లేదు. ఓన్లీ మీరు మాకు ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇంటిమేషన్ ఇస్తే
మేము మీకు మా లిస్ట్లో ఉంటుంది, మీరు ఎప్పుడు నిమజ్జనానికి పోతారు ఏంటనేది మాకు తెలుస్తుంది. అప్పుడు మీకు ఎలాంటి ఇబ్బంది కాకుండా మీకు ఇబ్బంది ఉండదు, వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉండకుండా చేయాలనే ఉద్దేశంతో మేము పర్మిషన్ అంటున్నాము. మీరేం పర్మిషన్ అంటే జబర్దస్త్ అనుకోకండి, అది ఓన్లీ ఇంటిమేషన్, పర్మిషన్ కాదు, ఇంటిమేషన్ మీరు ఇవ్వండి అంతే. మీరు పలాని ఏదో కాలనీ మేము ఈసారి మేము ఈ సంఘం వల్ల చేసుకుంటున్నామని మాకు ఇంటిమేషన్ ఉంది, అది సరిపోతుంది. మీరు దయచేసి ఏంటంటే వినాయకులను పెడుతున్నారు, ఇంతసేపు చెప్పినట్టు ఇక్కడ పెట్టి ఇక దేవునికి ఓన్లీ పూజ చేస్తున్నారు, తర్వాత ఎవరు ఉండలేరు ఆడ. వినాయకుడు గణేషుని పెడుతున్నారు, ఆయన ఒంటరి చేసి మీరు అనుకోకండి. 9 రోజులు 11 రోజులు మనం నిష్ఠతో అంటే పాంపరాకులు గుట్కాలు బంద్ చేయండి దయచేసి. ముఖ్యంగా యువకులు, అది ఆరోగ్యానికి హానికరం. మీరు ఆ పూజ చేసినా కూడా పూజ ప్రయోజనం అనేది ఉండదు. ఏం చేస్తారు దేవునికి అక్కడ చూస్తున్నాను అనుకున్నా కానీ దానికి ఒక లెక్క అంటూ ఉంటుంది, తప్పకుండా అది మనకు మంచిది కాదు. దయచేసి మీరు ఒకటి అక్కడ గణేష్ మండపాలు ఎవరైతే ఉన్నారో పిల్లలు మంచిగా చేసుకోండి, అదే నిష్టగా ఉండాలి. ఏం అసలు ఈ 9 రోజులు నవరాత్రులు ఎట్లా ఉంటాయో సేమ్ ఈ వినాయక 9 days కూడా మీరంతా భక్తి ప్రవర్తనలు చేసుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నా. కంపల్సరీ ఈ ఎవరైతే ఆర్గనైజర్స్ ఉంటారో మినిమం ఒక 2 అయితే ప్రతిరోజు అక్కడ డేలో ఉంటే బెస్ట్, డే అండ్ నైట్ ఉంటే మంచిది. నైట్ లో మాత్రం కంపల్సరీ ఉండాలి. కొన్ని ఇంతకుముందు మా సిఐ చెప్పింది కదా, కొన్నిసార్లు కుక్కలు వచ్చి పైకెక్కుతాయి, కుక్కలు ఎలుకలు పిల్లులు పైకెక్కి ఈ ఆయిల్ ఉంటుంది, ఆయిల్ ఆ దీపం ఉంటుంది, కింద పడిపోయేదన్నా మనకి ఇట్లాంటి గడ్డలు కింద వేస్తాం మనం, అదేసి కాలిపోయే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే గతంలో చాలా సార్లు అట్లా జరిగినాయి. కాబట్టి దయచేసి మీరు అట్లా ఉండొద్దు, కంపల్సరీ ఇద్దరు అక్కడ ఉండండి. మా వాళ్ళు కూడా మా నైట్ డ్యూటీ ఎవరైతే ఉన్నారో స్టాఫ్ కూడా కంపల్సరీ మీ దగ్గరకు వస్తారు. మీ దగ్గర ఒక బుక్ పెట్టుకోండి, మా దగ్గర కూడా పాయింట్ బుక్ ఉంటుంది, ఆ పాయింట్ బుక్ లో మీరు సంతకాలు పెట్టండి. మీ దగ్గర ఉన్న పాయింట్ బుక్ లో మా వాళ్ళు ఎవరైతే వస్తారో డ్యూటీలో నైట్ డ్యూటీ వస్తారో వాళ్ళు మీ దగ్గర సంతకం పెట్టారు. ఎందుకంటే పోలీసు వాళ్ళు రాలేదని మీరు అనొద్దు, మీరు మీ దగ్గర రాలేదని మా వాళ్ళు అంటే ఇక్కడ కౌంటర్ చెక్ గురించి అని ఆ పాయింట్ బుక్ అనేది పెడతాము. కంపల్సరీ మీరు ఉండండి, మీరు నైట్ లో ఎవరైతే ఉంటారో వాళ్ళు చేయండి. మీకు ఏదైనా సమస్య ఉంటే ఇమీడియట్ గా మీరు 100 టైం కాల్ చేస్తే సరిపోతుంది, లేకుంటే మీ లోకల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ గారికి చెప్పినా సరిపోతుంది. ఇంకొకటి సౌండ్ బాగా వాల్యూమ్ పెడతారు, మన మైకులు పెడతారు, మైకులు పెట్టి మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ ఓఎస్ల ఆధ్వర్యంలో మట్టితో చేసిన వినాయక ప్రతిమలను మొక్కలను ద్వారక తిరుమల చైర్మన్ ఎస్వీఎన్ నివృత్తరావుతో కలిసి ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మంగళవారం మైలవరంలో పంపిణీ చేశారు. వినాయక ప్రతిమలను మొక్కలను మన శాసనసభ్యుల చేతుల మీదుగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. మన విశిష్ట అతిథులు నివృత్తరావు గారి చేతుల మీదుగా కూడా అందుకోవాల్సిందిగా కోరు. మొక్కలను వినాయక ప్రతిమలను శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాద్ గారి చేతుల మీదుగా అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మట్టి ప్రముల పంపిణీ కార్యక్రమాన్ని నివృత్తరావు గారి చేతుల మీదుగా ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం. పర్యావరణాన్ని మనమే కాపాడుకుందామని చెప్పి తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నటువంటి మదర్ తెరీసా చారిటబుల్ ట్రస్ట్ వారికి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ ఇదే స్ఫూర్తిని అందరూ తీసుకుని మనం ఏవైతే నివాసం ఉంటున్నామో మన పర్యావరణాన్ని అంతా ప్లాస్టిక్ కవర్లు లేదా ప్లాస్టిక్ బాటిల్స్ వీటన్నిటి నుంచి కాపాడుకుని ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ చెప్పారు ఇక త్వరలో ఫ్లెక్సీలు నిషేధిస్తున్నామని, ఫ్లెక్సీలు వదొద్దని. ఎందుకంటే ఒక ప్లాస్టిక్ ఐటమ్ గ్లాసు లేకపోతే ఇంకోటి సీసాలు ఉంటే అది భూమిలో కలిసిపోవాలంటే కొన్ని 100 సంవత్సరాలు పడుతుంది. కానీ మనకి ప్రకృతి ఇచ్చినటువంటి ప్రకృతికి సంబంధించిన మట్టితో చేసినవి అయితే మనకు వెంటనే కలిసిపోతాయి. కాబట్టి మనం ప్రకృతి ప్రేమికులుగా ప్రతి ఒక్కళ్ళ
ఈ పండుగను పురస్కరించుకొని పర్యావరణ గణపతిని పూజిద్దాం. అందరూ ఆ భగవంతుని కృపకి ప్రవర్తన తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. ప్రసాద్ గారికి మదర్ టెరెసా ఫౌండేషన్ తరపున ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్న కోయా సుధ గారికి, వారి టీం అందరికి కూడా నేను కంగ్రాచులేషన్స్ చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఈ రకంగా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీ వినాయకుడిని తయారు చేయడం గత కొన్ని సంవత్సరాలుగా వీరు చేసి దాదాపు 4-5 వేల వినాయకుడిని చుట్టుపక్కల గ్రామాల్లో కూడా పంపిణీ చేయడం చాలా సంతోషకరం. వారు చేసే కార్యక్రమాలు చాలా ఎంకరేజింగ్ గా ఉన్నాయి. తప్పకుండా సమాజానికి ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలు వారు మరిన్ని చేయాలని చెప్పి నేను ఆశిస్తూ మరొకసారి ప్రభుత్వ పాఠశాలని నాడు నేడు పథకం ద్వారా అద్భుతంగా తీర్చిదిద్దుతున్న ఘనత రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానిదేనని ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు డిఎన్ఆర్ అన్నారు. ఏలూరు జిల్లా కైకలూరు ప్రభుత్వ పాఠశాలలన్నీ నాడు నేడు పథకం ద్వారా తీర్చిదిద్దుతున్న ఘనత రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానిదేనని శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఈ ఉదయం ఆలపాడు పంచాయతీ జిల్లా పరిషత్ హైస్కూల్లో నాడు నేడు ఫేజ్ 2 కింద ₹113.77 లక్షల నిధులతో చేపట్టబోవు పనులకు ఎంపీపీ జెడ్పీటీసీలతో కలిసి భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ముందుగా అతిథులకి పాఠశాల ప్రధానోపాధ్యాయులు సారథి, పాఠశాల విద్యా కమిటీ చైర్మన్ భట్రాజు శిరీష పుష్పగుచ్చాలతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ అడవి కృష్ణ, జెడ్పీటీసీ కుర్రేళ్ల బేబీ, సర్పంచ్ కొప్పుల కృష్ణకుమారి, ఎంపీటీసీ నల్లగంచు ధనలక్ష్మి, వైస్ సర్పంచ్ సలాది జ్యోతి, పీఎస్సీఎస్ అధ్యక్షులు పడమటి శేషావతారం, శాఖమూరి రాజా, సలాది నగేష్, నల్లగంచు బాబాలు, గంగుల అశోక్, బంటుమిల్లి సాధు కొండయ్య, నల్లగంచు వెంకటేశ్వరరావు, బండి విష్ణు, శాఖమూరి అమ్మన్నరాజు, పెనుమల అంబేద్కర్, సుందర రాధాకృష్ణ, సలాది వెంకన్న, మువ్వ నాగబాబు, వాసుపల్లి మార్క్, పాషం కొండయ్య, సుందర శ్రీనివాస్, మోటుపల్లి శ్రీను, పోతురాజు, ఎంఈఓ రామారావు, ఎంపీడీఓ రామలింగేశ్వరరావు, ఎస్ఐ చల్లాకృష్ణ, పీఆర్ఏ సాదిక్ పాషా, సెక్రటరీ లక్ష్మీనారాయణ, వీఆర్ఓ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లి నుండి బాపట్ల ఎమ్మెల్యే కోన రఘుపతి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. తెలుగుదేశం బీజేపీ అసలైన బీజేపీ, 2 బీజేపీలుగా ఉన్నటువంటి ఆ బీజేపీ ప్రముఖులకి ప్రత్యేకంగా ఏదో హిందూ ధర్మాన్ని ఉద్ధరిస్తామని చెప్పి పలు సందర్భాల్లో మాట్లాడేటువంటి వారికి తస్మాత్ జాగ్రత్త అని. ఇప్పటిదాకా 2 బీజేపీలు ఉన్నాయి. ఆ బీజేపీలో ప్రధానంగా లక్ష్యం తెలుగుదేశాన్ని కాపాడుకోవటం, తెలుగుదేశంలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని కాపాడుకోవటమే లక్ష్యంగా పనిచేసినటువంటి ఆ విధానానికి ఇప్పటికైనా మీరు ఫుల్ స్టాప్ పెట్టకపోతే పైన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు ఎంత బాగా పనిచేసినా ఈ రాష్ట్రంలో మీ పరిస్థితి మెరుగవటం కల్లా అని మీకు చెప్తా ఉన్నాను. దయచేసి ఆ కళ్ళబొల్లి మాటల్లోకి పోవకండి. అటు పవన్ కళ్యాణ్ గారు ఆయన చెప్పు చేతుల్లోకి వెళ్ళి ఆ స్క్రిప్ట్ చదవటం మానేసిన రోజు మాత్రమే ఈ రాష్ట్రంలో వారి వైపు ప్రజలు ఒకసారి చూడటానికి అవకాశం ఉంటుంది. చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ఆయన స్క్రిప్ట్స్ చదువుతూ ఆయన డైరెక్షన్లో పనిచేసినంత కాలం ఈ ప్రజలు ఎవరు కూడా వారిని కనీసం నమ్మరు కదా, కనీసం గౌరవించేటువంటి స్థితి కూడా ఉండదు అని తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు చూసాం మనం గత ప్రభుత్వంలో గుళ్ళని అభివృద్ధి పనుల్లో అభివృద్ధిలో భాగంగా చెప్తూ కూలగొట్టినటువంటి విషయాన్ని చూసాం. ఎన్నో సందర్భాల్లో వాటిని పునర్నిర్మించమని చెప్పి అడిగినా కూడా నిర్లక్ష్యం చేసినటువంటి స్థితిని ఆ రోజు చూసాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ గుళ్ళన్నింటినీ కూడా పునర్నిర్మించడమే కాకుండా రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ హిందూ ధర్మాన్ని కాపాడటానికి వారు చేస్తున్న ప్రయత్నానికి చేతులెత్తి వారికి నమస్కరిస్తూ ధర్మాన్ని కాపాడాలని, అలాగే ఈరోజు ప్రత్యేకంగా వినాయక చవితి సందర్భంగా మాట్లాడుతూ ఉన్నారు. ఏవో ఆంక్షలు పెట్టారని చెప్పి ఎక్కడ కూడా కొత్త ఆంక్షలు ఏం లేవు. ఏది మనం మాట్లాడుకున్నా కూడా ఏ కార్యక్రమం అది జరిగినా అది రంజాన్ పండుగ కావచ్చు, లేకపోతే క్రైస్తవులు చాలా గొప్పగా చేసుకునేటువంటి కార్యక్రమం క్రిస్మస్ పండుగ కావచ్చు, లేకపోతే మనకు ఎంతో ఇంపార్టెంట్ అయినటువంటి ఈరోజు వినాయక చవితి కావచ్చు, ఏదైనా ఒకరికి ఇబ్బంది పెట్టినటువంటి పరిస్థితి వచ్చే వరకు అందరం కూడా జాగ్రత్తగా ఉండాలి.
ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాలపై మాట్లాడారు. రద్దు చేయించుకోగలిగిన ప్రభుత్వాన్ని ఏ రకంగా అంటే ప్రభుత్వాన్ని క్రిటిసైజ్ చేయటం వేరు, లేదు ప్రభుత్వాన్ని దూషించడం వేరు. అంటే సిపిఎస్ ఒక వారంలో నేను రద్దు చేస్తా అని చెప్పే ముఖ్యమంత్రి నేను రద్దు చేయలేను, నాకు ఇబ్బంది ఉంది, దీని బదులు ఏదైనా ఆల్టర్నేటివ్ నేను చేస్తానని చెప్పి ఉద్యోగ సంఘాన్ని పిలిచి మాట్లాడటం పోయి తన మాట తప్పాడు కాబట్టి, తన మడం తిప్పాడు కాబట్టి తన చేతగాంతనాన్ని, తన భయాన్ని ఉద్యోగస్తుల మీద పశుబలం వాడి పోలీసుల ద్వారా పశుబలం పాదం ఎందుకు ఇన్నిసార్లు చెప్తున్నానంటే పోలీసు వ్యవస్థలో ఇటువంటి నోటీసులు కానీ, లేదా 2 లక్షల రూపాయలకి బాండ్ కానీ, లేదు అరెస్టులు చేసి మిమ్మల్ని రిమాండ్కి పంపిస్తామని బెదిరింపులు కానీ గతంలో ఎప్పుడూ జరగలేదు. మేము చాలా ఉద్యమాలు చేసాం, మా ముందు వాళ్ళు కూడా చాలా ఉద్యమాలు చేశారు. కొంతమందిని ఉద్యోగాల నుంచి డిస్మిస్ చేశారు, అరెస్టులు చేశారు, నాయకుల్ని ఎన్నో జరిగినాయి. కానీ ఒక ప్రోగ్రాం చెప్పిన తర్వాత ఆ ప్రోగ్రాన్ని విఫలం చేయడం కోసం ఇంత దారుణమైన ఫోర్స్ని వాడటం అనేది ఎక్కడ చూడలేదు. గతంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు ఉద్యోగస్తుల మీద పోలీస్ ఫోర్స్ వాడింది, ఉద్యమాన్ని డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించడం జరిగింది, ఎన్నో జరిగినాయి. కానీ ఇవాళ ఉద్యమం దేనికి చేస్తున్నారు ఉద్యోగ సంఘాలు అనేది కూడా ప్రభుత్వం చెక్ చేసుకోవాలా. సిపిఎస్ రద్దు చేస్తా అన్నావు, ఆర్టీసీని గవర్నమెంట్లో కలుపుతారని చెప్పారు, ఆర్టీసీని గవర్నమెంట్లో కలిపావు. పక్కన తెలంగాణ రాష్ట్రంలో ఏమైంది, వాళ్ళు ఉద్యమం చేశారు. ఇది నా ఎన్నికల వాగ్దానం కాదు, నేను చేయని చెప్పి కేసీఆర్ స్పష్టంగా చెప్పాడు. ఆ ఉద్యమాన్ని ప్రభుత్వం ఎదుర్కొంది. ఎందుకంటే ప్రభుత్వం బాధ్యత. అక్కడ మాట ఇవ్వాల కేసీఆర్, మేము రాష్ట్ర ప్రభుత్వంలో కలుపుతాం ఆర్టీసీ ఉద్యోగస్తులని. కాబట్టి వాళ్ళు ఉద్యమం చేసిన ప్రభుత్వానికి ఆ నైతిక హక్కు ఉంటుంది, ఉద్యమాన్ని ఎదుర్కోనే హక్కు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏమైంది, ఆర్టీసీని నేను ప్రభుత్వంలో కలుపుతానని చెప్పావు, కలిపావు, జీవోలు ఇచ్చావు, మంచి చెడు అక్కడ జరుగుతుంది. అలాగే సిపిఎస్ రద్దు చేస్తా నువ్వు చెప్పావు, వారం నెలలు రద్దు చేస్తాను. వారం కాదు, నెల కాదు, 6 నెలలు, సంవత్సరం, 2.5 సంవత్సరాలు అయింది. పైగా మీ ఆర్థిక మంత్రి ఒక సమాధానం, మీ సకల శాఖ సలహాదారుడు ఒక సమాధానం, రకరకాల సమాధానం చెప్పి ఇంతకాలం వాళ్ళని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీ అశోక్ బాబు మీడియా సమావేశం, వైసీపీపై ఫైర్. ప్రభుత్వ పాఠశాలలన్నీ నాడు నేడు పథకం ద్వారా తీర్చిదిద్దుతున్న ఘనత రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వానిదే, శాసనసభ్యులు దూలం నాగేశ్వరరావు వెల్లడి. గౌతాపూర్ గ్రామంలో పట్టపగలు జరిగిన దొంగతనం కేసును ఛేదించిన చిలిపిచేడు పోలీసులు. వినాయక చవితి నవరాత్రుల పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం జోగిపేట్ పట్టణంలోని శ్రీరామ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.